ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. నాన్నకు ప్రేమతో సినిమాతో ఘన విజయం సాధించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా తాను ఇక కేవలం 2 సినిమాలు మాత్రమే చేస్తానని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుక్కు లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని అనుకున్నారు. ఏదేమైనా సుక్కు ఈ 2 చివరి చిత్రాలు ఏ హీరోతో చేస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ 2 హీరోల పేర్లు బయటకొచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లతో సుక్కు తన 2 చివరి చిత్రాలు చేయనున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు చెర్రీ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు టాక్. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే సుక్కు తీసుకున్న ఈ నిర్ణయంతో మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మహేష్తో నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ ఆ మూవీతో అతనికి పెద్ద డిజాస్టర్ని ఇచ్చాడు. నిజానికి ఆ మూవీకి ఇతర ఇండస్ట్రీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మహేష్ నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో మహేష్ ఫ్యాన్స్తో పాటు సుక్కు కూడా బాధని వ్యక్తం చేశాడు. ఇటీవల నాన్నకు ప్రేమతో సక్సెస్ మీట్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తాను మహేష్కి అన్యాయం చేశానని, ఆ హీరో ఓ అవకాశం ఇస్తే మంచి విజయాన్ని అందిస్తానని చెప్పాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. సుక్కు లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ మరోసారి ప్రిన్స్తో జతకడితే రికార్డులు బద్దలవడంతో పాటు తమ అభిమాన హీరోకి ఎనలేని క్రేజ్ వచ్చి పడుతుందని ఫ్యాన్స్ భావించారు. సుక్కు తీసే 2 చిత్రాల్లో ఖచ్చితంగా ఓ మూవీ మహేష్తో చేస్తాడని అనుకున్నారు. కానీ ఇంతలోనే సుక్కు మెగా హీరోలతో ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తలు విని వారు ఆ డైరెక్టర్పై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మహేష్ని సుక్కు మోసం చేశాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై సుక్కు ఏం సమాధానం ఇస్తాడోనని ఆసక్తిగా మారింది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.